హలో హాయ్ అండి, సుషి విత్ ఖుషి యూట్యూబ్ ఛానల్కి వాళ్ళకి మరి కొత్త రెసిపీతో వచ్చానండి. ఏమంటారా, ఆలు బ్రెడ్ శాండ్విచ్ తయారైపోతున్నాను. శాండ్విచ్ చాలా బాగుంటుందండి. ఎలా తయారు చేస్తానో చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూపిస్తాను చూడండి. ఇంకా పింక్ సాల్ట్ అండి, చిల్లీ పౌడర్ అండి, నెక్స్ట్ గరం మసాలా అండి, చిల్లీ ఫ్లేక్స్ అండి, జీలకర్ర అండి, వేయించిన పౌడర్ అండి అది. నెక్స్ట్ ఆనియన్స్ అండి, చిన్న చిన్నగా పీసులుగా కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని కొన్ని చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. నెక్స్ట్ ఏమో అంటే కొత్తిమీరని కోసుకోవాలి, సన్నగా తరుక్కోవాలి. తరుక్కుని అన్ని పక్కన పెట్టుకున్నామండి. ఇక బంగాళదుంపలు ఉడికించేసుకునండి మనం మెత్తగానండి స్మాష్ చేసుకోవాలి. దాంట్లోనేనండి కొన్ని మనం ముందుగా తయారు చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసుకోవాలండి. నెక్స్ట్ ఇంకోండి ఇప్పుడు నేను చూపించాను కదండి ఇందాక మసాలా పౌడర్ అండి, ధనియాలదినండి, ఇది మసాలా పౌడర్ అండి. ఇదేమంటే కొంచెం పసుపు వేసుకోవాలండి. కొంచెం ఇది జీలకర్ర వేయించి వేసుకున్నానండి, కొద్దిగా వేసుకున్నాను. మీరు ఎక్కువ మీకు సరిపడినంత వేసుకోవచ్చు, స్మెల్ కోసం తక్కువ వేసాను. సాల్ట్ కూడా సరిపడినంత సాల్ట్ అండి. చిల్లీ పౌడర్ కూడా మనం కారాన్ని బట్టి వేసుకోవచ్చండి. కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. దానికి తగ్గట్టుగా నేను చిల్లీ ఫ్లేక్స్ వేసానండి, స్వీట్నెస్ అనేది రాకుండానే. అప్పుడే టేస్ట్ ఉంటుంది కదండి శాండ్విచ్ అనేది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకునండి మనం మంచిగా పక్కన పెట్టుకుని ఇప్పుడు మనము రెండు బ్రెడ్లు అయితే తీసుకున్నామండి. బ్రెడ్ తీసుకుని టమాటా సాస్ తోటి అండి, బాగా టమాటా సాస్ ఒక బ్రెడ్ మీద ఏమో టమాటా సాస్తో అప్లై చేసుకోవాలండి మంచిగాని. సో ఇప్పుడు అప్లై చేసుకుని పక్కన అయితే పెట్టేసుకుందామండి. ఇలా అప్లై చేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి. అందరూ అలా లైన్గా పెట్టేస్తారు, అలా పెట్టొద్దు, ఇలా చేసుకోవాలి. ఒక బ్రెడ్ మీద ఏమో అండి శాండ్విచ్ అండి, మైనస్ బాగా అప్లై చేసుకోవాలి. మైనస్ అనేది అండి ఇంట్లోనే స్వయంగా తయారు చేసుకున్నానండి. ఇది ఎలా తయారు చేసుకున్నానో కూడా మీకు చూపిస్తానండి. మీరు మంచిగా మీకు కావాలితే కామెంట్లో పెట్టండి మైనస్ ఎలా తయారు చేయాలనేది. దాన్ని బట్టి నేను తయారు చేసి మీకు పెడతానండి. ఇప్పుడు మనం దీన్ని స్టఫింగ్ చేసేసుకోవాలండి మంచిగాని. ఈ మిశ్రమాన్ని మనం బ్రెడ్ మీద పెట్టి మంచిగా స్టఫింగ్ అయితే చేసుకోవాలండి. ఇంకా నేను చూపిస్తున్న ఈ పద్ధతిలో ఎలా స్టఫింగ్ చేసుకోవాలండి మంచి గట్టిగాని. అలా స్టఫింగ్ చేసుకుంటే మనకి షాప్లో దొరికినట్టుగానే ఉంటుందండి శాండ్విచ్, చాలా టేస్ట్ ఉంటుంది. చాలామందికి అండి మిషన్లు ఉంటున్నాయి కదండి, ఇప్పుడు శాండ్విచ్ మిషన్లు అందరింట్లోనే ఉంటున్నాయి చాలామంది. అందులో కూడా ఇలాగా మనం అమూల్ బటర్ కానివ్వండి, కొంచెం నెయ్యి కానీ ఏదైనా సరే, ఆయిల్ అన్నా సరే, మనం దీనికి పాన్కి బాగా అప్లై చేసుకునండి. మనం ఈ శాండ్విచ్ అనేది బాగానే బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం అటు ఇటు రోస్ట్ చేసుకోవాలి. చూడండి నేను ఎలా రోస్ట్ చేస్తున్నానో మీరు కూడా అలా రోస్ట్ చేయండి. అదే మిషన్లో పెడితే అదే రోస్ట్ అయిపోతుంది, మనకు అంత ప్రాబ్లం ఉండదండి. ఇది పెంక మీద కాల్స్తున్నాం కాబట్టి దగ్గరగా మంచిగా ఎర్రగా అయ్యేటట్టు కాల్చాలండి. అప్పుడే దీన్ని కాల్చడంలోనే టేస్ట్ అనేది కూడా మనకు వస్తుందండి. మనం దీన్ని ఇలా కాల్చేసుకుని పక్కన అయితే పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఎండాకాలం కదండి, మరి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో తయారు చేయండి. వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితేనండి. దీన్ని ఎలా తింటామనుకుంటారు, మైనస్ తోటినండి, టమాటా సాస్తో తింటే ఇంకా టేస్ట్ ఉంటుందండి. ఇది లోపల ఎలా ఉడికిందో మీకు చూపిస్తాను చూడండి, కట్ చేసి చూపిస్తాను. ఇలా కట్ చేసి చూడండి ఎలా ఉందో, స్టఫింగ్ ఎంత బాగా వచ్చిందో. మనకి షాప్లో కొన్నట్టుగానే ఉంది రెడీమేడ్. కానీ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా సరదాగా తింటారండి. తినను అని అనరండి, తింటానంటారు. మనం స్నాక్స్ కింద కూడా ఉపయోగించవచ్చండి. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా యూజ్ అవుతుందండి వీడియో. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. చూడండి మా పిల్లలు అయితే ఎలా తింటున్నారో, మరి మీ పిల్లలు కూడా ఎలా తినాలంటే మీరు ఇలా ట్రై చేయండి.